హాయ్ అండి, బాగున్నారా? నేను మీ రమానండి. ఈరోజు మనం గుమగుమలాడే పప్పుచారు తయారు చేసుకుందాం. సింపుల్గా అయిపోతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీని తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు చూద్దాం. 3 టమోటాలు, 1 ఆనియన్, 1 క్యారెట్, కొంచెం కొత్తిమీర, 3 పచ్చిమిర్చి, 1 ములక్కాయ, మునగాకండి. ఇది మునగాకు వేసుకుంటే పప్పుచారు చాలా బాగుంటుంది. కొంచెం కరివేపాకు, కప్పు కందిపప్పు తీసుకున్నాను. ఈ కందిపప్పుని డ్రై రోస్ట్ చేసుకుంటే గ్యాస్ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లో కందిపప్పు వేసుకుందాం. కందిపప్పుని డ్రై రోస్ట్ చేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది, గ్యాస్ ప్రాబ్లం ఉండదండి. ఇలాగా 1 నిమిషం డ్రై రోస్ట్ చేసుకొని వాటర్ వేసుకొని 1 నిమిషం నానబెట్టుకుందాం. కుక్కర్లో అయితే మెత్తగా ఉడుకుతుంది పప్పుచారుకు బాగుంటుంది. ఇలా వేయించుకుందాం. ఇలా వేయించుకుంటే సరిపోతుందండి. పప్పు సువాసన వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వాటర్ వేసుకుందాం. ఇలా వాటర్ వేసుకొని 1-2 నిమిషాలు నానబెట్టుకుంటే పప్పు బాగుంటుంది, మెత్తగా ఉడుకుతుంది. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వాటర్లో వేసుకొని నానబెట్టుకుందాం. ఇలాగా బౌల్ పెట్టుకొని స్టవ్ పైన అందులో వాటర్ వేసుకున్నాను. వాటర్లో క్యారెట్, మునక్కాయ ముక్కలు, వెజిటేబుల్స్ అన్నీ ఉడికించుకుందాం. వెజిటేబుల్స్ ఉడుకుతున్నాయి కదండి, దీంట్లో 1/2 స్పూను కారం, మునగాకు వేసుకుందాం. మునగాకు వల్ల టేస్ట్ బాగుంటుంది. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకుందాం. వీటిని మిక్స్ చేసుకుందాం. వెజిటేబుల్లో ఇవి ఉడికితే టేస్ట్ బాగుంటుంది. కొంచెం ధనియాలు కూడా వేసుకుందాం, టేస్ట్ బాగుంటుంది. పప్పు ఉడికిపోయిందండి. 3 విజిల్స్ అయితే ఇలా మెత్తగా ఉడికిపోతుంది. పప్పు గుత్తుతో పప్పును మెదుపుకుందాం. పప్పు మెదుపుకున్నాం కదా, దాంట్లో చింతపండు నుంచి తీసిన చింతపండు గుజ్జు వేసుకుందాం. చింతపండు గుజ్జు వేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో మనం వెజిటేబుల్స్ వేసుకుందాం. కుక్కర్ స్టవ్ పైన పెట్టుకున్నాను. ఉడికించుకున్న వెజిటేబుల్స్ అన్నీ దీంట్లోకి మార్చుకుందాం. ఇప్పుడు సరిపడినంత వాటర్ వేసుకొని ఒక 2 నిమిషాలు మరగనిచ్చామంటే పప్పుచారు రెడీ అయిపోతుంది. సరిపడా ఉప్పు వేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని 2 నిమిషాలు బాయిల్ చేసుకుంటే పప్పుచారు రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మరుగుతుంది కదండి, మరిగేటప్పుడు చిన్న బెల్లం ముక్క వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది. పప్పుచారు మరుగుతుంది కదండి, మనం పోపులు రెడీ చేసుకుందాం. పోపులకి చిన్న పాన్ తీసుకున్నాను. దాంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు, కొంచెం మెంతులు, ఆవాలు, 3 ఎండుమిర్చి తుంచి వేసుకున్నాను. కొంచెం కరివేపాకు, వెల్లుల్లి రేకల్ని ఇలా చెదక్కొట్టాలి. చెదక్కొట్టిన వెల్లుల్లి రేకలు స్టవ్ పైన పోపు వేసుకోవడానికి పెట్టుకున్నానండి. పాన్ పెట్టుకున్నాను. దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. పోపు దినుసులన్నీ వేగాక ఒకసారిలో వేసుకుందాం. కొంచెం ఇంకా వేసుకుందాం. పోపు దినుసులన్నీ ఆయిల్లో వేయించుకుంటాం. ఎర్రగా వేయించుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు వేగిన పోపుని పప్పుచారులో వేసుకుందాం. అంతేనండి, వేడి వేడి పప్పుచారు రెడీ అయిపోయింది.